హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మామిడికాయ చారు చేద్దామండి. సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి ఏంటంటే మనకి మామిడికాయలు సీజన్ కదా. ఈ మామిడికాయ నేను ఈ సైజు మామిడికాయలు తీసుకున్నానండి, 2 తీసుకున్నాను. తర్వాత బెల్లము, ఉప్పు, కారము, కొత్తిమీర, కరివేపాకండి. తర్వాత పోపు సామాను ఒక బౌల్ తీసుకున్నానండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మామిడికాయలు కాల్చుకోవాలండి. దీనికి 2 పద్ధతులు ఉంటాయి. ఏంటంటే మామిడికాయలు కాల్చుకుంటారు ఇది, లేకపోతే ఉడకబెట్టి కూడా చేసుకుంటారు. సో నేనైతే ఫస్ట్ కాల్చి చూపిస్తాను ఇది. సో దీని మీద నేను ఈ ఫ్రేమ్ పెట్టుకొని దీనిపైన నేను కాలుస్తున్నాను. ఇదేంటంటే కాల్చుకోవాలి, మొత్తం అన్ని వైపులా కాల్చుకోవాలండి ఇది. తర్వాత ఇది కాల్చుకున్న తర్వాత మొత్తం నల్లగా అయిపోవాలి బాగా, అప్పటిదాకా మనం కాల్చుకోవాలి. ఇదండి, ఇంతవరకు సగం కాలిందండి. మొత్తం ఇట్లా మనం ఇటు అటు తిప్పుకుంటూ ఉండాలి. దీన్ని వేడిగా ఉంటుంది కదా, సో ఇట్లా మొత్తం అంతా ఇట్లా నల్లగా అయిపోతుంది. ఇంకొంచెం అయితే అయిపోతుందండి కాయ. ఇది మామిడికాయ కాలింది కదండి. కాలింది లేనిది ఎలా తెలుస్తుందంటే మనం ఇలా 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 అంటే ఇట్లా మొత్తం పొట్టు ఊడిపోతుంది. సో మనం కొంచెం ఈ నీళ్ళు పెట్టుకొని తోలు తీసుకుందామండి. ఇలా కొద్దిగా వేడిగా ఉంటుంది, చూసుకొని తీసేసుకుంటే తోలు తీసేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి, ఇట్లా తోలు నల్లది పెచ్చులు తీసేసాను. నీళ్ళు చల్ల నీళ్ళలో తీసేసుకొని దీంట్లో వేసేసుకుందామండి. అలాగే ఇంకొకటి కూడా ఉంది కదా, అది కూడా తీసేస్తాను. ఇదండి, ఇలా నీళ్ళల్లో వేసేసాను. చల్ల నీళ్ళు ఇలా నేను బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని దాంట్లో వేసేసాను. ఇది చల్లగా అయిపోయింది కదా, కొద్దిగా మనం ఇట్లా బాగా పిసికేయాలి. ఈ జ్యూస్ అంతా వచ్చేలాగా దీని ఎక్స్ట్రాక్ట్ అంతా వస్తుంది. ఇది మొత్తం పిసికేసాను కదండి. ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇది ఇందులో ఉంచినా కూడా బాగానే ఉంటుంది, కాస్త జ్యూస్ అది కూడా వస్తూ ఉంటుంది. సో దాంతో తర్వాత మనం ఏం చేయాలంటే దీనిలో ఉప్పు వేసుకుందాం. ఫస్ట్ ఒక 1 స్పూన్ వేసానండి ఇందులో. తర్వాత కారం కూడా 1 స్పూన్ కారం వేసాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసాను ఇందులో. సో దీనికి ఏంటంటే అండి, ఇది బెల్లము మంచిది, షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ కంటే కూడా బెల్లం చాలా హెల్దీ కాబట్టి సో ఇంత బెల్లం పడుతుంది దీంట్లోకి. సో ఇందులో వేసేస్తాను. బెల్లం కొంచెం టైం పడుతుంది కరగడానికి. సో ఈ లోపల మనం తాలింపు వేసుకుందామండి దీనిలోకి. సో ఇలా కొంచెం బాగా కలుపుకొని, ఇది ఎండాకాలం చాలా మంచిదండి హెల్త్కి. మనం ఏదైనా వంట చేయలేకుండా బోర్ కొట్టింది అనుకోండి, ఏం తినబుద్ధి కావట్లేదు అనుకోండి, ఇలాంటి చారు చేసేసుకున్నాం హాయిగా అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తినేయచ్చు, లేదా తాగేయచ్చు కూడా అండి. చాలా మంచిది, చలవ ఇది ఎండాకాలము. సో దీనికి ఏంటంటే వేడి చేసేది ఏమి ఉండదండి, ఉట్టి మామిడికాయలు వేడి చేయడం ఒకటే. సో ఒకటి దీనిలో ఏంటంటే అన్నీ వేసేసుకోవడము, లాస్ట్లో తాలింపు వేసుకోవడం అనమాట. తాలింపుకి ఏం చేశాను, నేను కొద్దిగా ఆయిల్ వేసాను. ఎక్కువ ఆయిల్ పట్టదు. ఆయిల్ వేసేసి దాంట్లో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంతే అండి. దీనిలో తాలింపు వేసుకుందాము. ఇది కొంచెం వేగాక దాంట్లో వేసాడు. ఇది కొంచెం ఒక 10 నిమిషాలు ఆగితే ఈ బెల్లం కరుగుతుందండి. మనకి ఎండాకాలం ఎక్కువసేపు వంట చేయాలన్నా కూడా చెమటలు పోస్తూ ఉంటాయి కదండి, చిరాకు అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఇదేంటంటే సింపుల్గా మామిడికాయ కాల్చేసుకొని చారు పెట్టేసుకుంటే అయిపోతుందండి. హెల్తీగా ఉంటుంది చారు. హాయిగా తాగేయచ్చండి చక్కగా, ఎంతో బాగుంటుంది ఇది. పిల్లలకు కూడా మంచిది. మనకి వేడి చేసింది అనుకోండి బాగా, ఈ చారు పెట్టేసుకొని హాయిగా తాగేయచ్చు, అన్నంలో కూడా కలుపుకోవచ్చు. ఇది కుక్కర్లో ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. అదొక టేస్ట్ ఉంటుంది. కాల్చింది మాత్రం కొంచెం ఇంకా బాగుంటుంది టేస్ట్ తినడానికి. ఇదండి, పోపు వేగుతుంది. కొంచెం పోపు వేగాక దానిలో వేసుకో కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసాను కదండి. ఇవన్నీ వేస్తేనే బాగుంటుంది. ఇలా కొంచెం కలుపుకున్నామని, కొంచెం బెల్లం కావాలి బాగా తీయగా అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు అండి. కొంతమంది వేసుకోరు కూడాను, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇదండి తాలింపు వేసేస్తున్నాను ఇందులో. అంతే అండి, అయిపోయింది మామిడికాయ చారు. చాలా సింపుల్గా అయిపోతుందండి.
5 మినిట్స్ కూడా పట్టదు, కొద్దిగా కాల్చుకోవడానికే టైం పడుతుంది అంతే తప్ప దీనికి ఇంకా అంతకన్నా వేరే కావాల్సింది ఏం లేదు. ఇదే అండి సమ్మర్ స్పెషల్ మామిడికాయ చారు. హాయిగా రోజు కూడా చేసేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్క రోజు కూడా వేసుకోవచ్చు. అంతే అండి ఈరోజు వీడియో. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా కావాలంటే పనికొస్తుంది కదా ఇది చారు. అంతే అండి. థ్యాంక్ యూ.